హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బానీ టాక్స్. ఎక్కడ కొనుక్కుంటున్నారా? గుబ్బలమంగమ్మ తల్లి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి ఎర్లీ మార్నింగే. ఇంకా మేము వెళ్ళేపటికి 6 అయిందనమాట. అప్పటికి చాలా రష్ ఉందనమాట. ఎక్కడ ప్లేస్ దొరకలేదు, మాకు ఇక్కడే దొరికిందనమాట. వెంటనే ఆక్రమించేశారండి మా వాళ్ళు. ఇంకా ఇక్కడ సెటిల్ అయిపోయారనమాట. ఇంకా మా ట్రాక్టర్లో నుంచి అయితే సామానం అవి అయితే దించుతున్నారనమాట. పోతులు కూడా ఉన్నాయి, మీకు క్లారిటీ కనిపిస్తుందా చూడండి. ఇంకొచ్చేసేపటికి ఇదైతే చెప్పులను ఎత్తుక్కుంటుంది అనమాట. ఎక్కడ పోతాయా అని చెప్పేసి చెప్పులు అయితే దాచుకుంటుంది. ఇంకోండి హాఫ్ అన్ అవర్ అయిందనమాట. ఎగ్జాక్ట్లీ 6:30 అయింది. ఎంత రష్ ఉందో చూసారా, ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట. అప్పటికే మా వంటలు అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా చాలా వీడియోస్ అయితే మిస్ అయిపోయినాయండి. అసలు పెట్టడానికి కూడా, పోస్ట్ చేయడానికి కూడా అవ్వలేదనమాట. ఇంక భోజనాల దగ్గర కూడా తీయలేదు, అందుకే ఇవి మాత్రమే చూపిస్తున్నాను చూడండి. ఇంకొచ్చేసేపటికి ఉప్మా అయితే రెడీ అయిపోయిందనమాట. ఉప్మా అయితే తినేస్తున్నాను. తినేసాక పాలు అయితే పొంగించేసి దేవుడి దగ్గర టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట. చాలామందికి తెలిసే ఉంటుంది గుబ్బలమంగమ్మ తల్లి ఫేమస్ టెంపుల్ అని. అక్కడ ఏం కోరుకున్నా నెరవేరుతుందని. మీలో ఎంతమంది గుబ్బలమంగమ్మ తల్లి టెంపుల్కి విచ్చేసారో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేసేయండి. ఇదిగోండి ఇంక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. అస్సలు ఖాళీ లేదు. ఆ రోజు సండే అండి, మ్యాక్సిమం సండేస్ అయితే అస్సలు ఖాళీ ఉండదన్నమాట. ఇదిగోండి ఎంత రష్ ఉందంటే అంత రష్ అనమాట. ఇంచుమించు అక్కడ ఆ రోజు మాత్రమే 6,000 అలాగా పోతులను అయితే తెగాయంట. మా చిన్నగాడు చూడండి మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు అన్నట్టుగా చూస్తున్నాడు. ప్రజలు ఇంకా ఇంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారండి. దర్శనానికి మాకు హాఫ్ అన్ అవర్ అయితే పట్టేసింది. అంటిల్ దెన్ వాచ్ ఇట్, బాయ్.